మీరు 150 175 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 315 కోట్ల రూపాయల వరకు మీ ప్రభుత్వం కంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో కూడా చేసినామని శాసనసభలో వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు, గతంలో ఇచ్చిన గణాంకాలు, మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చినటువంటి గణాంకాలు స్పష్టంగా నేను చదివి మీకు దమ్ముంటే మాట్లాడండి అని నేను హరీష్ రావును శాసనసభలో అడగడం జరిగింది. హరీష్ రావు శాసనసభలో ఉండి, కేటీఆర్ నువ్వు కూడా శాసనసభలో ఉండి మీరు సమాధానం చెప్పలేదు. వారికి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పిన నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు హరీష్ రావు లేచి నువ్వు చెప్పిన లెక్కలు తప్పు, వ్యవసాయ శాఖ లెక్కలు తప్పించింది, మేము మా నియోజకవర్గంలో మా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ఎక్కువ రుణమాఫీ చేసినామని చెప్పాల్సింది ఉండే. మరి శాసనసభలో ఉండి ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నావు హరీష్ రావు? ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు మీ బామర్ది కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సాధన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మీరు శాసనసభకు రాకుండా మిమ్మల్ని లెటర్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాం. మీరు శాసనసభ ఎప్పుడు పెట్టాలో మీ నాయకుడు సిఎల్పి నాయకుడు కేసీఆర్తో అడిగి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఎప్పుడు శాసనసభ పెట్టాలో అడగండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వెట్టుమన్న రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి కాంగ్రెస్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రెస్ క్లబ్ అని అదని ఇదని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మేము వ్యవసాయదారులకు రుణమాఫీ చేయడమే కాదు, మీరు గతం లోపల ఏం చేసిరని ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ప్రశ్నిస్తున్నారు, చర్చిస్తున్నారు. చారానా 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 అని చెప్పి మీరు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పిరో ఆ రుణమాఫీ కూడా వడ్డీ మాఫీ పథకంగా అయింది. ఆ అసలు చారణ కూడా మీరు ఎగ్గొట్టిర్రు అన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చిస్తున్నారు. మేము రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మొన్ననే 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు మేము రైతుల ఖాతాలో జమ చేసినాం. సన్నకారు రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, ఎవరైనా సరే రైతే అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 9,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇంకొక 5-6 నెలలు అయితే మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తాం. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా మర్చిపోవడం, గ్రామాల్లో వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు గతంలో మేమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినాం. ఆ పథకంలో భాగంగా ఎవరైతే 20 రోజులు కనీసం పనిచేసినారో రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాకుండా అదే రైతు కూలీలు గ్రామాల్లో ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో 800 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి అడగండి, మీ గ్రామంలో మీ రైతు కూలీలకు కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా, ఇంటికి లేదా అన్నది అడగండి. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జన్నత్ హుస్సేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టినాం. ఆ ఉచిత విద్యుత్ మీద పెట్టే సంతకాన్ని ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి, వ్యవసాయానికి కూడా ఉచిత కరెంటు ఎంత వాడుకుంటే అంత వాడుకునే విధంగా మీటర్లు లేకుండా మేము కరెంట్ ఇస్తున్నాం. మీరు గత శాసనసభలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పారు? మీటర్లు పెడతామన్నారు. మీటర్లు పెడతామని రైతులను భయభ్రాంతులకు గురి చేసారు. కానీ ఆ మీటర్ల మాటలే మా ప్రభుత్వం లేకుండా ఈరోజు ఉచితంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాకుండా మీకు అందిన సోదరులు వాళ్ళకు కరెంటు స్తంభాలు లేక వాళ్ళు గుట్టల్లో రాళ్లలో వ్యవసాయం చేసే గిరిజన సోదరులకు మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ రైట్స్ ఇచ్చి మేము భూములు కూడా పంచడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే పేదవాళ్లకు భూ పంపిణీ చేసినామో వాళ్ళందరికీ కూడా మేము ఇప్పుడు సోలార్ పంప్ సెట్స్ కూడా 6 లక్షల రూపాయలు పెట్టి అచ్చంపేట లోపల నల్లమల్ల డిక్లరేషన్ అని పెట్టి నల్లమల్ల డిక్లరేషన్ ద్వారా 6 లక్షల రూపాయల ఖరీదైనటువంటి సబ్మర్సిబుల్ మోటార్స్ని మనకు ఎక్కడ కూడా సబ్ స్టేషన్లు లేకుండా, అక్కడ ట్రాన్స్ఫార్మర్లు అవసరం లేకుండా, పోల్స్ అవసరం లేకుండా, ఏ గుట్ట మీద అయినా సరే, ఏ పుట్ట మీద అయినా సరే దానికి సోలార్ ప్యాడ్స్ పెట్టి తద్వారా మేము కరెంటు ఉచితంగా ఇచ్చే విధంగా, మోటార్లు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇదొక రైతు సంక్షేమ పథకం అన్నది ఎక్కడికి పోయినా చర్చ జరుగుతున్న సందర్భం లోపల మీరు ఏ జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితులు లేరు, ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో గెలిచే పరిస్థితులు లేరు మీరు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే శాసనసభకు రాకుండా మీరు బయట
ప్రెస్ మీట్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు, నాలుక చీరేస్తా అంటున్నాడు. అరే హరీష్ రావు నువ్వు ఎంటుగా కూడా వీకలేవు మా ముఖ్యమంత్రిది. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఊర్లలో తిరగనీయం, మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయం. మీరు చేసినటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఎన్నున్నాయన్నది ఎక్కడ చూసినా సరే ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఒక్క ఊర్లో కూడా మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కడతామని చెప్పారు. మీరు అప్పుడు చెప్పిన మాటలు ఏమున్నాయి? మీ మామ చెప్పింది కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు అల్లుడు వస్తే గోడ కాలు తగులుతున్నాయి అన్నాడు మీ మామ. మరి ఆడ తగులుతున్నాయి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టించినాం. ఇది గత సంవత్సరం సంబంధించిన కోట. ఇప్పుడు మళ్ళా 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఈ వారం 15 రోజులలో మళ్ళీ 3,500 ఇండ్లు ఇస్తాం. 7,000 ఇండ్లు అంటే ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు అంటే 350 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇండ్లు ఇప్పుడే మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో. మీరు కట్టిన ఇల్లు ఏడ కూడా కనబడతలేవు. మేము మొన్ననే ఏదైతే మనం రైతులకు భరోసా కింద ఇచ్చినామో డబ్బులు 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం. యావరేజ్ ప్రతి కాన్స్టిట్యున్సీకి నా పరిగి నియోజకవర్గానికి 112 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు భరోసా కింద ఇచ్చినాం. కాబట్టి రైతులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. గతంలో 300 కోట్లు రుణమాఫీ చేసినాం. ఆగస్టు 15 కల్లా 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అవి 300 కోట్లు అయితే 100 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చినాం. 400 కోట్లు 350 కోట్ల ఇండ్లు ఇస్తున్నాం. అంటే 750 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషియరీస్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి డబ్బు ఉంది. ఇది కాకుండా మేము ఏదైతే గృహ విద్యుత్ కింద ఇస్తున్నామో మళ్ళీ అది అదనంగా ఉంది. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళా సోదరులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇంటింటికి వెళ్ళినా సరే గ్రామాల లోపల ఈరోజు సన్న బియ్యం అనేది గతంలో ఎక్కడ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం లేదు. మేము సోనా మసూరి ఫైన్ రైస్ 3 నెలలకు కావాల్సినటువంటి సరుకు ఇంట్లో 6 ఉంటే 36 కిలోల బియ్యాన్ని 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జిల్లా పరిషత్లో మండల పరిషత్లో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, వాళ్ళ అభిమానులను గెలిపియాలనే ఉద్దేశంతో ముక్త కంఠంలో తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాన్ని తట్టుకోలేకనే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు కేటీఆర్ మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మీ నాయకునితో లెటర్ ఇప్పియండి, ఈ రోజే లెటర్ ఇప్పియండి. ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టాలనో మీరే డిక్లేర్ చేయండి. శాసనసభ సాక్షిగా చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటుకు శాసనసభ సమావేశాలు పెట్టి ఏ విధంగా జల దోపిడీ మూలంగా మీరు 1225 టీఎంసీలను మీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు దోషి పెట్టినరో, ఏ విధంగా అయితే రోజా ఇంటికి పోయి రాగి సంగటి తినిగి రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి మీరు మాట్లాడినరో, ఇవన్నీ విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం.